వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈ రోజు మనం ప్రీ ఓన్ డీల్స్ అండ్ వీల్స్ కార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బ్యాంకు వాళ్ళు సీజ్ చేసిన కార్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. కేవలం 2 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటున్నారు. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. అంతేకాదు ఇక్కడ స్పెషల్ ఏంటంటే రెగ్యులర్ గా మనం సెకండ్ హ్యాండ్ వి చూస్తుంటాం. బట్ ఇక్కడ మాత్రం నాకు మామూలుగా ఇక్కడ ఇవన్నీ విజిట్ చేసి చూసినప్పుడు షోరూమ్ లో ఎట్లయితే ఉంటాయి సో అట్లానే నాకైతే కనిపిస్తుంది. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి షోరూమ్ కి సంబంధించిన మేడం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ మేడం. హలో. సో మేడం మీ పేరేంటి మేడం? డాలీ బగ్గా. డాలీ బగ్గా గారు. సో ఏంటి మేడం మన దగ్గర అయితే వెరైటీస్ ఇవన్నీ నేను చూస్తుంటే యాక్చువల్లీ షోరూమ్ లో ఎట్లయితే కనిపిస్తాయో నాకు అట్లానే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటి అసలు ఎట్లా వస్తాయి మన దగ్గరికి? ఇది అన్ని బ్యాంక్ సీజ్ కార్స్ ఉన్నాయి. ఓకే. ఎవరు ఫైనాన్స్ కట్టకపోతే బ్యాంక్ సీజ్ చేసి ఆప్షన్ లో మనకు ఇస్తారు. బ్యాంక్ మంత్ ఆన్ మంత్ లిక్విడేట్ చేయాలి. అందుకోసం ప్రైజింగ్ తక్కువ ఉంటాయి. క్వాలిటీ అంటే చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఇది ఓన్లీ ఫైనాన్షియల్ రీజన్ కోసం వచ్చిన కార్స్ ఉన్నాయి, వేరే ఏం రీజన్ లేదా. ఓకే. అన్ని నీట్ కార్స్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ ఉంటాయి, మీటర్ ట్యాంపరింగ్ ఉండదు, యాక్సిడెంట్స్ ఏమి ఉండదు. అంటే కార్స్ అంటే మనకి ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే యాక్సిడెంట్స్ ఇట్లా జరిగినవి ఎక్కువగా వస్తుంటాయి. మన దగ్గర అట్లాంటివి అట్లా ఏం లేదు. మేమంతా చెక్ చేసినాక బ్యాంకు పైసలు ఇచ్చి తీసుకుంటారు. అందుకోసం కస్టమర్ తీసుకో ముందు గల మన ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి దాంట్లో. అంతా చెక్ చేసినాక మంచి కార్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. మామూలుగా ఇక్కడ మనకి కార్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు అంటే బడ్జెట్ మొత్తం ఒకేసారి పే చేసి తీసుకోవడం అట్లా మన దగ్గర 80 to 90% ఫైనాన్స్ ఆప్షన్స్, ఫైనాన్స్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. సిబిల్ మంచిగా ఉంటే ఆల్మోస్ట్ 100% కూడా వస్తాయి. లేకుంటే 80-90% అంటే డెఫినెట్ వస్తాయి. ఓకే. మళ్ళీ ఒక్కసారి సిబిల్ ఖరాబ్ ఉంటే NBFC లో లేకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ లో కూడా చేపిస్తాం. ఓకే. ఒకసారి కార్స్ అయితే చూసేద్దాం మనం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి మేడం? అట్ ఎనీ గివెన్ టైం ఒక 30 కార్స్ అట్లా 30 కార్స్ అట్లా కనిపిస్తుంది. సో ప్రస్తుతం దీంతో అయితే స్టార్ట్ చేద్దాం మేడం. ఏంటి మేడం మీ కార్ ఏంటి? ఇది మారుతి అర్టిగా ఉన్నాయి. ఓకే. మారుతి అర్టిగా VXI విత్ కంపెనీ ఫిటెడ్ CNG. కంపెనీ ఫిటెడ్ CNG ఉన్నాయి. ఇది 75,000 తిరిగింది. లేడీ డ్రివెన్ కార్. 75,000 లేడీ డ్రివెన్ ఉన్నాయి. 995 లో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రికార్డ్. ఓకే. ఎంత మేడం మామూలుగా ఇది దీని ఇంజిన్ కావచ్చు ఇవన్నీ మామూలుగా ఏ కండిషన్ ఇది అంటే అన్ని మన కార్స్ 113 పాయింట్ చెక్ వెరిఫికేషన్ అయితే అంతా అయినాక ఇది. ఎంత మేడం ఇది ఎంత పడుతుంది కాస్ట్? 995 స్లైట్లీ నెగోషియబుల్. 9,95,000 స్లైట్లీ నెగోషియబుల్. ఓకే. మామూలుగా ఇది వచ్చి మన దగ్గర ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? మామూలుగా ఇయర్స్ అవుతుందా మంత్స్ లోనే అయిపోతాయి? సేమ్ మంత్ లో అవుతాయి. 20 days 30 days లో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మేడం డిస్కౌంట్ కూడా ఉంటుందా ఇక్కడ మామూలుగా? బండిల్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటాయి. కోట్ చేసిన ప్రైసింగ్ కి కొంచెం నెగోషియేషన్ అయితే లోన్ కూడా వస్తాయి. RTA మేము చేపిస్తా అంతా. ఎంత పర్సెంటేజ్ మామూలుగా ఎంత ఉండాలి? ఏంది అంటే 99% ఇట్లా ఉంటుంది కదా, 90% లోన్ రావడం అది సివిల్ ప్రకారం ఉంటాయి. సివిల్ మంచిగా ఉంటే 100% కూడా వస్తాయి. ఓకే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకొంచెం ఇంకా మీకు డెప్త్ గా డీటెయిల్ కావాలంటే కూడా ఒక్కొక్క కార్ దగ్గర ఇట్లా పెట్టడం అయితే జరిగింది. ఇక డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు. నిజంగా ఇంకా మీ బార్గింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నారు మేడం. సో ఇంకొక కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. మేడం ఇదేంటి మేడం? ఇది కియా క్యారెన్స్ ఉన్నాయి. ప్రెస్టీజ్ పెట్రోల్ మోడల్. పెట్రోల్ మోడల్ 2022 మోడల్ ఉన్నాయి. 22 మోడల్ రీసెంట్ మన దగ్గర ఉన్నాయి. అన్ని కార్స్ 2-3 years లోపల. 21 నుంచి 25 దాకా మోస్ట్లీ. కొన్ని 18-19 ఉంటాయి, బట్ మోస్ట్లీ 21 తర్వాతనే ఉంటాయి. ఇది కియా క్యారెన్స్ వచ్చి 10,75,000. 10,75,000 81,000 తిరిగింది. 81,000 తిరిగింది. పెట్రోల్ బండి ప్రెస్టీజ్ మోడల్. ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఈ కార్ వచ్చేసి ఇది కూడా అంతే కదా మేడం? సేమ్ డిస్కౌంట్ అంతే మేడం? యాక్చువల్లీ ఇప్పుడు కార్స్ అంటే సెకండ్ హ్యాండ్ అంటే మనకి మామూలుగా పెట్రోల్ యూస్ కార్స్ ఉంటాయి కదా. సో మన దగ్గర ఈవీ కార్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు కదా. ఇది 2022 ఈవీ ఉన్నాయి. 22 ఈవీ టాటా టిగో T ఎక్స్ప్రెస్. ఇది వచ్చి ఒక ఛార్జింగ్ కు మీకు 130-140 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తాయి. 130. ఇది ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం? 2-3 కార్స్ ఉన్నాయి వేరే కిలోమీటర్స్. ఒకటి 71,000, ఒకటి 59,000 అట్లా. ఈ కార్స్ వచ్చి 5,95,000 ప్రైస్. కొత్త కార్ అంటే అబౌవ్ 12 lakhs ఉంటాయి. 595 లో 3 years పాతది ఉన్నాయి. 2022 కార్ ఉంది. ఓకే మేడం. ఎక్కువ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అంటే చాలా మంది నిజంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కార్స్ తీసుకునే వాళ్ళు డ్యామేజ్ అయిపోయి ఉంటాయేమో, సో అట్లా ఇట్లా. సో ఇవి బ్యాంక్ సీజ్ చేసినవి కదా, మామూలుగా మీ దగ్గరికి ఎట్లా వస్తుంటాయి మేడం వచ్చేటప్పుడు?
అంటే మేము చెక్ చేసి తీసుకుంటారు. Okay, అన్ని మొత్తం- బ్యాంక్స్ ఆప్షన్స్ లో కార్స్ పెడతారు కదా, ఓకే మనకు వాల్యుయేటర్స్ వాల్యుయేట్ చేసి 117 పాయింట్స్ అంతా చెక్ చేస్తే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉండదు, మీటర్ సరిగా ఉండాలి, అది అంతా చెక్ చేసినాక నేను బ్యాంక్ కి పేమెంట్ ఇచ్చి పర్చేస్ చేస్తా, ఆ తర్వాత సేల్ చేస్తా. ఓకే. సో దీనికి ఎంత మేడం ఈ కార్ వచ్చేసి ప్రైస్? 5,95,000. 5,95,000. 22 మోడల్. 22 మోడల్ వచ్చేసి 22 మోడల్. మొత్తం ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ 2-3 ఇయర్స్ లేటెస్ట్ మోడల్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ పెట్టినట్టు కూడా ఉన్నారు, కావాలంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ కూడా చేసేయచ్చు. 2022 ఓన్లీ 39,000 తిరిగిన ఓన్లీ 39,000, చాలా తక్కువ కదా మేడం? హుండాయ్ స్పోర్ట్స్ ఐఎంటీ బండి ఉన్నాయి, 4,75,000. 4,75,000. సో మామూలుగా ప్రతి కార్ కి ఇట్లా మామూలుగా అన్ని రేట్స్ రాసి ఉంటాయి, స్కాన్ కోడ్స్ రేట్స్ ఉంటాయి, దానికి సంబంధించినవి అంత డీటెయిల్స్ రాసి ఉంటాయి. 33 అంటే నిజంగా చాలా తక్కువ కదా మేడం? ఇవన్నీ రెగ్యులర్ గా మనకి బ్యాంక్ సీజ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఈఎంఐ పే చేయలేక వస్తుంటారు. ఓన్లీ ఫైనాన్షియల్ రీజన్ కోసమే వస్తాయి, ఇంకా ఏం రీజన్ లేదు కార్స్ ఇక్కడ. ఓకే. సో మేడం ఇదేంటి మేడం? ఇది స్కోడా ర్యాపిడ్ ఉన్నాయి, Skoda. 2013 మోడల్, 2013. ఓకే, 13 మోడల్. డీజిల్, 98,000 తిరిగింది. ఓకే, 98. ప్రైస్ వచ్చి 3,95,000 ఉన్నాయి. ఓకే, 3,95,000. ఓకే. అది వచ్చి డాట్సన్ గో ఉన్నాయి. సో ఓకే, ఇది మేడం డాట్సన్ గో 2015 మోడల్ ఉన్నాయి, అది 2015 మోడల్. ఓకే. ఈ ప్రైస్ వచ్చి 275 ఉన్నాయి, స్లైట్లీ నెగోషియబుల్. 87,000 తిరిగింది. 87,000. 6 సీటర్ ఉన్నాయి. ఓకే, 2 lakhs అంటే నిజంగా 275 బార్గింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా తగ్గిద్ది కదా కొంచెం మేడం? తగ్గిస్తారు. కొంచెం తగ్గిస్తారు. 2 lakhs లో కూడా మనకి ఇక్కడ కార్ అయితే అవైలబుల్ దొరుకుతున్నాయి, నిజంగా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ క్వాలిటీ. సో మేడం మోడల్స్ ఇవేనా, ఇంకా మనకి ఒకవేళ కావాలంటే బయట మీకు బ్యాంక్ తెలిసిన చోట? నుంచి మీకు ఏ బండి కావాలి ఆ బండి తీసిస్తా, ఏం ప్రాబ్లం లేదు. Okay. ఒక్కసారి మీ ప్రిఫరెన్స్ బడ్జెట్ అంతా చెప్తేనే డీటెయిల్స్ షేర్ చేస్తా, లోన్ చేపిస్తా, లోన్స్ కూడా ఇప్పిస్తారు, బ్యాంక్ నుంచి తీసిస్తా, మీకు ఏ కార్ కావాలి ఆ కార్. ఓకే. సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వెహికల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. మేడం ఇదేంటి? ఇది టాటా ఏసీ ఉన్నాయి, టాటా క్యారియర్. ఇది 2021 మోడల్ వచ్చేసి 2021. 7,000 కిలోమీటర్స్ తిరిగి బండి ఉంది. 7,000 కిలోమీటర్స్. ప్రైస్ వచ్చేసి 2,95,000. సో ఇది కూడా 2 lakhs. 295. ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగం అయితే, ట్రాన్స్పోర్ట్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంజిన్ ఇది కూడా మామూలుగా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసింది. బ్యాంక్ సీజ్ ఇక్కడ మన దగ్గర ఉంటాయి, అన్ని బ్యాంక్ సీజ్ కార్సే ఉంటాయి. సో ఇక్కడ అన్ని బ్యాంక్ సీజ్ బైక్స్ ఉంటాయి, కొన్ని కార్స్ ఉంటాయి, గుడ్స్ క్యారియర్ ఉంటాయి, అన్ని బ్యాంక్ సీజ్. ఓకే. సో ఇది ఎన్ని కిలోమీటర్స్ మేడం? 7,000 కిలోమీటర్స్. 7,000 కిలోమీటర్స్. సో బ్యాక్ సైడ్ కూడా డ్యామేజ్లు పెద్దగా ఏం కనిపించలేదు, ట్రాన్స్పోర్ట్ కాబట్టి నార్మల్గా ఉంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ యాక్చువల్లీ మొత్తం యూజ్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ, సో అట్లయితే కనిపిస్తోంది. ఓకే. సో మేడం ఇదేంటి మేడం ఈ కార్ వచ్చేసి? ఇది మారుతి XL6 టాప్ అండ్ మోడల్, ఆల్ఫా మోడల్, 2019 మోడల్ వచ్చేసి 2019. బట్ ఓన్లీ 35,000 కిలోమీటర్స్ తిరిగింది. 35,000. 19 అంటే ఎప్పుడుదో ఇప్పటికైనా కానీ కిలోమీటర్స్ చాలా తక్కువే తిరిగింది. ఉన్నాయి, అబ్సల్యూట్లీ నీట్ కార్ కండిషన్ ఉన్నాయి. ప్రైస్ లో వచ్చి 8 lakhs. సో ప్రైస్ వచ్చేసి 8,45,000. 7 సీటర్ వెహికల్ ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీకి లేకుంటే పెద్ద ఫ్యామిలీకి వాళ్ళకి మామూలుగా సరిపోతుంది, ట్రాన్స్పోర్ట్ కి. సో మేడం ఇప్పుడు ఈ కార్స్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ టీజీ, ఏపీ, తెలంగాణ ఇట్లా సంబంధించి కూడా తీసుకుంటారంటారా? అన్ని కార్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మనకు అంత కార్ పోర్టల్స్ లో రిజిస్ట్రేషన్ ఉన్నాయి, గాడి కార్ దేకో LX, చాలా మంది అక్కడ చూసి వస్తున్నారు, లేకుంటే యూట్యూబ్ కవరేజ్ ఉంటే కస్టమర్స్ వస్తాయి. ఓకే మేడం, ఒకవేళ ఇక్కడ తీసుకునే వాళ్ళు తెలంగాణకి, ఏపీకి తీసుకెళ్ళడానికి అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు కదా? అది మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది వచ్చి 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ ఉన్నాయి, డీజిల్ బండి. 81,000 తిరిగింది బండి. 8 కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ 81,000. 2019 6,45,000 రూపీస్ ప్రైసింగ్ ఉన్నాయి. ఓకే. ప్రైస్ ఎంత మేడం? 6,45,000. 6,45,000. మామూలుగా ఇదే మాల్కి షోరూమ్ లో అట్లా తీసుకోవాలంటే ఎంత పడుతుంది మేడం? ఒకవేళ కొత్త కార్ తీసుకోవాలి 13-14 lakhs. 10-14 lakhs. ఒకవేళ మనం టాప్ అండ్ బండి ఉన్నాయి. ఓకే.
ఇక్కడ మనకి ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కదా మేడం? ఆ ఈఎంఐ ఆప్షన్ ఓకే, మొత్తం ఒకేసారి పే చేయలేకపోతే అట్లా ఏం లేదా, లోన్స్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో డీల్స్ అండ్ వీల్స్ లో చూస్తున్నాం కదా కార్స్. సో ఇది వచ్చేసి సో మామూలుగా మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్ గా కావాలంటే విజువల్స్ లో చూసుకోవచ్చు. కార్ కి ఇప్పుడు వరకు మీరు చూసిన ప్రతి కార్ కి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి కార్ మీద ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, మోడల్ ఎంత, సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లా కూడా కనిపిస్తుంది. మేడం చెప్పండి మేడం, ఇది మోడల్ ఏంటి? ఇది 2018 టొయోటా ది యారిస్ వెహికల్ ఉన్నాయి. ఓకే, మోడల్ వచ్చేసి టాప్ ఎండ్ ఉన్నాయి, ఆటోమేటిక్ బండి ఉన్నాయి, పెట్రోల్ ది, ఏపీ రిజిస్ట్రేషన్. ఏపీ రిజిస్ట్రేషన్. సో స్పెల్ వచ్చేసి ఇది వచ్చేసి ఏపీ అన్నమాట, ఏపీకి సంబంధించిన వాళ్ళకి. 5,95,000 ప్రైజింగ్ ఉన్నాయి. ఓకే, 5,95,000. ఈ కొత్త బండి ఉంటే 16 lakhs అబవ్ ఉంటాయి. 595 లో వస్తుంది, 2018 మోడల్. 18 మోడల్. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం? 76,000 సో కిలోమీటర్స్. 76,000. ఓకే మేడం, ఇది వచ్చేసి ఎంత తిరిగింది మేడం దీనికి? ఇది 1,18,000 కిలోమీటర్స్ తిరిగింది. 2018 మోడల్ ఉన్నాయి. WRV మోడల్ వచ్చేసి 2018. కిలోమీటర్స్ వచ్చేసి 1,18,000 తిరిగింది. సో ఇది వచ్చేసి పెట్రోల్ డీజిలే కదా? డీజిల్. ఓకే, 6,90,000. సో కాస్ట్ ఎంత మేడం? 6,90,000. స్లైట్లీ నెగోషియబుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి రెనో ట్రైబర్ ఉన్నాయి. రెనో ట్రైబర్ ఆటోమేటిక్ కార్ మేడం. 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్. ఇది వచ్చి ప్రైస్ వచ్చి 5,45,000 ఉన్నాయి. 5,45,000. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం? 55,000 తిరిగింది. ఇది కూడా 7 సీటర్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఉన్నాయి. ఓకే, ఆటోమేటిక్. పెద్ద ఫ్యామిలీస్ కోసం ఇది మంచిగా ఉంటది. సో లోపల సీట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే నార్మల్ గానే ఉన్నాయి కదా మేడం? మామూలుగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అంటే బాగా యూజ్ చేసినవి అలాంటివి ఎక్కువ అనుకుంటాం. అంతా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా క్లీన్ ఉంటాయి మన కార్. లోపల కూడా చూస్తే క్లీన్ గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ రెనో లార్జ్ ఉన్నాయి. 2015 మోడల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 15 మోడల్. 3 lakh డీజిల్ బండి, డీజిల్ కార్. ఇది వచ్చేసేసి ఇది ఒక లేడీ డ్రివెన్ 2016 క్రెటా ఉన్నాయి, టాప్ అండ్ SX. ఓకే, 87,000 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్ ఉన్నాయి. సింగిల్ ఓనర్ 80,000. ప్రైస్ వచ్చి 7,95,000. 7,95,000. సో ఇది ఒకేలా న్యూ పీస్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది మేడం? కొత్తది అది 16+ ఉంటుంది. 16+ ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ లో మనకి 7 lakhs కి వచ్చేస్తుంది మేడం. ఇది ఎప్పుడు మోడల్ మేడం? 21. పేరు వచ్చేసి మారుతి డిజైర్. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం? 61,000 కిలోమీటర్స్. 6,45,000. ఓకే, మోడల్ మేడం? 2021 VXi. సో ఇది కూడా రీసెంట్లీ ఒక 2 years బ్యాక్ యాక్చువల్లీ. 4 years. 21. ఓకే, 21 మోడల్. సో మేడం ఇది మేడం? ఇది 2022 మారుతి ఎస్ప్రెసో ఉన్నాయి. సో 22 అంటే ఇది కూడా రీసెంట్లీ కదా? లేటెస్ట్ మోడల్ ఉన్నాయి. సింగిల్ ఓనర్, 49,000 తిరిగింది. ఓకే, ఓనర్ కూడా సింగిల్ ఓనర్ అంటే దీనికి. బండి వచ్చి 4,45,000 ఉంది. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం? 49,000. సో ప్రైస్ మేడం దీని? 4,95,000. స్లైట్లీ నెగోషియబుల్. ఓకే, సో బార్గింగ్ కావాలంటే చేయొచ్చు, బార్గింగ్. సో అట్లానే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందంట. ఒకవేళ మీరు కావాలి, సో బడ్జెట్ మీకు తగినంత లేకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అంటున్నారు. కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో అట్లానే మీకు ఎలాంటి డీటెయిల్స్ అయినా కానీ ఆ కార్కి సంబంధించినవి పైన మీకు కనిపిస్తే ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చి 2022 హుండాయ్ వెన్యూ ఉన్నాయి. ఓకే, 36,000 తిరిగింది. 36,000. పెట్రోల్ బండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 7,95,000. 7,95,000. మామూలుగా ఇది ఎంత అవుతుంది మేడం ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే? అన్ని అబౌవ్ 14 lakhs అట్లా. 14 lakhs ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గరలోని వెస్ట్ మారేడుపల్లి సైడ్ అయితే కనిపిస్తుంది. ఆ షోరూమ్ లో మనకి న్యూ కార్ తీసుకుంటే ఎట్లయితే ఉంటుందో అట్లానే అనిపిస్తుంది. కొన్ని కార్లు అయితే మొత్తం అని చెప్పను కానీ. సో అయితే వీటికి ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అంటున్నారు. అంతేకాదు, సో వీటికి ఏమన్నా రిపేర్ అయినా కానీ 6 months అట్లా వారంటీ కూడా ఉంటుంది అంటున్నారు. సో ఇప్పుడు వరకు మీరు చూసారు కదా కార్స్. సో వాటికి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాం, వాటిని మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు. సో థ్యాంక్ యూ.